Jyothi IT Solutions. ఈ వీడియోలో నేను మీకు ఇంకొక పెర్ఫార్మెన్స్ కమాండ్ లైనక్స్ రిలేటెడ్ అయినటువంటి కమాండ్ దీనిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ టాప్ కమాండ్ చెప్పినాను. టాప్లో వచ్చేసి మనకు CPU ఇన్ఫర్మేషన్ని మెయిన్గా చూడడానికి, అలాగే దానితోటి మెమరీ అండ్ స్వాప్ మెమరీని కూడా చూడడానికి టాప్ కమాండ్ని యూజ్ చేసి 2 వీడియోస్ చేశాను. ఈ వీడియోలో మెమరీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఎలా తెలుసుకుంటాము, ఇది కూడా ఒక మన పెర్ఫార్మెన్స్ కమాండ్గా చెప్పుకోవచ్చు. ఆ మెమరీ అనేది ఎలా చూస్తాము, ఇది డైలీ యాక్టివిటీస్లోకి వస్తుంది. ఇది కూడాను ఆ మెమరీ ఎలా చేంజ్ అవుతుంది, దానిలో ఆప్షన్స్ ఏంటి, దాని ఫీల్డ్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇది చిన్న కమాండేను. జస్ట్ vmstat అనే కమాండ్ని యూజ్ చేస్తే, ఇది కమాండ్ vmstat అనేది ఇది లైనక్స్ కమాండ్. ఎంటర్ ఇచ్చినట్లయితే మనకు 2 లైన్స్ కనిపిస్తుంది. దానికి పైన ఒక లైన్లో ప్రాక్స్, మెమరీ, స్వాప్, IO, సిస్టమ్, CPU అనే ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. ప్రాక్స్ అంటే ప్రాసెసెస్, అలాగే మెమరీ కింద స్వాప్ టీ, మెమరీ, బఫర్, క్యాచ్ అనేటటువంటి ఈ 4 ఆప్షన్స్ మనకు ఉన్నాయి. అలాగే స్వాప్లో SISO, IOలో BI, BO అవన్నీ ఏంటో చెప్తాను. సిస్టంలోకి ఇన్ను, CS అనేవి, అలాగే CPUలో US, SY, ID, WA, ST ఇవన్నీ కూడా వాటి కింద చూపిస్తున్నాయి. వాటి కింద మనకు కొన్ని వాల్యూస్ కూడా ఇచ్చున్నారు. సిస్టంలో సిస్టమ్ రన్ అయ్యేటప్పుడు ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ఇప్పుడు వచ్చేసి టాప్ కమాండ్లో CPUలో ఏముందనేది ఆల్రెడీ చెప్పినాను. ఒకసారి టాప్ కమాండ్ కూడా ఇస్తాను. టాప్ కమాండ్లో వచ్చేసి మనకు ఇక్కడ %CPUలో ఈ లైను నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. US అంటే యూజర్, SY అంటే సిస్టమ్, ఇలా ఆల్రెడీ 2 వీడియోస్లో చెప్పున్నాను దీనిని. ఇప్పుడు మనం vmstatలో CPU ఇన్ఫర్మేషన్ని చూద్దాం. vmstat కమాండ్ ఇది. ఇక్కడ మనం ఎలా చూస్తాము అని అంటే, ఫస్ట్ మనకు ప్రాక్స్ కింద R ఉంది. R అంటే రన్నింగ్ ప్రాసెసెస్, B అంటే ఎన్ని ప్రాసెసెస్ బిజీగా ఉన్నాయి అనేటటువంటిది Bని చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. R అంటే రన్నింగ్లో ఎన్ని ఉన్నాయి, వెయిటింగ్లో ఎన్ని ఉన్నాయి అనేదాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అసలు మీకు ఇంటర్వ్యూస్లో ఈ పెర్ఫార్మెన్స్ కమాండ్స్ అనేవి కంపల్సరీగా అడుగుతారు. ఎలా అడుగుతారు అంటే, మెమరీ ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఎలా చూస్తారు, అలాగే vmstat కమాండ్ గురించి చెప్పండి అని ఇలా మీకు కన్ఫ్యూజ్ చేయడం కోసం డిఫరెంట్గా అడుగుతారు. దీనికి ఈ మెమరీకి సంబంధించినటువంటివి ఒక 3-4 కమాండ్స్ ఉన్నాయి అంతేను. ఈ 3-4 కమాండ్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, మీరు నాలెడ్జ్ని గెయిన్ చేయగలరు. ఇప్పుడు చూద్దాం ఈ కమాండ్ ఆల్రెడీ ఇచ్చినటువంటి కమాండ్లో ఏముందనేది. ప్రాక్స్లో రన్నింగ్ అండ్ బిజీ ప్రాసెసెస్, అలాగే మెమరీలోకి వచ్చేటప్పటికి స్వాప్ D కింద 0 ఉంది. జస్ట్ నేను ఈ సర్వర్ని దేనికోసం ఇంతవరకు యూజ్ చేయలేదు. సర్వర్ క్రియేట్ చేసి ఈ పెర్ఫార్మెన్స్ కమాండ్స్ డైరెక్ట్గా ఇస్తున్నాను. దానివల్ల మీకు ఎక్కువగా 0 వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నార్మల్గా అయితే వాల్యూస్ అనేవి చాలా హైలో ఉంటాయి రియల్ టైంలో. ఇక మెమరీ కింద ఉండేటటువంటి స్వాప్ D అనేది హౌ మచ్ వర్చువల్ మెమరీ యూజ్డ్ అని మనం ఐడెంటిఫై చేయడం స్వాప్ D కింద ఉండే వాల్యూని బట్టి ఐడెంటిఫై చేస్తాము. అలాగే దాని తర్వాత ఫ్రీ అనేది ఉంది. 734516 అనే నెంబర్ ఉంది ఇక్కడ. ఈ నెంబర్లు మనం ఎలా కౌంట్ చేయాలనుకునేది, ఎలా చూడాలి, ఇది కేబీలో చూడాలా, జీబీలో చూడాలా, ఎంబీలో చూడాలా, ఇవన్నీ కూడా నెక్స్ట్ కమాండ్లో వస్తాయి మనకు, అప్పుడు చెప్తాను. ఇక ఫ్రీ ఎంత మెమరీ ఉంది అనేది
అవైలబుల్లో ఉందనేది ఈ ఫ్రీని చూసి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బఫర్ అంటే టెంపరరీ మెమరీ ఎంత యూజ్ చేస్తున్నాము అనేది ఆ బఫర్ అనే కింద ఉండేటటువంటి 2088 వాల్యూని చూసి మనం ఐడెంటిఫై చేస్తాము. క్యాచ్లో వచ్చేటప్పటికి హౌ మచ్ క్యాచింగ్ స్టిల్ యూజింగ్ అనేటటువంటిది మనం దీన్ని ఈ నెంబర్ని చూసి ఐడెంటిఫై చేసి మనం చెప్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ స్వాప్లోకి వచ్చేటప్పటికి స్వాప్ అనేది కూడా మనకు మెమరీనే ప్రైమరీ మెమరీ సెకండరీ మెమరీ అనేటటువంటివి ఉంటాయి. ప్రైమరీ మెమరీలో మనకు ఫిజికల్ మెమరీ ఉంటుంది. స్వాప్ వచ్చేసి మనకు డిస్క్ మీద కొంత స్పేస్ని క్రియేట్ చేయడాన్ని స్వాప్ మెమరీ అంటాము. ఇక్కడ ఈ స్వాప్ ఎస్ఐ అంటే స్వాప్ ఇన్ అని, ఎస్ఓ అంటే స్వాప్ అవుట్ అని. ఇక్కడ ఎటువంటి వాల్యూస్ లేవు, 0 చూపిస్తుంది. దీనికి వచ్చేసేటప్పటికి ర్యామ్ నుంచి ఎస్ఐలో ఏదైనా వాల్యూ ఉన్నట్లయితే అంటే స్వాప్ ఇన్పుట్లో ఏదైనా వాల్యూ ఉన్నట్లయితే మనకు ర్యామ్ నుంచి స్వాప్కు ఎంత డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది దీనిని చూసి ఐడెంటిఫై చేస్తాము. అలాగే స్వాప్ అవుట్పుట్లోకి వచ్చేటప్పటికి స్వాప్ నుంచి మరలా ర్యామ్ క్లియర్ అయినప్పుడు స్వాప్లో ఉండేటటువంటి మెమరీ డేటా ర్యామ్కి వెళ్తుంది. అప్పుడు ఎంత వెళ్తుంది అనేది ఈ రెండు వాల్యూస్ని చూసి మనం ఐడెంటిఫై చేసి చెప్తాము. ఇంకా బిఐ అనేటటువంటిది ఈ బిఓ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్లోకి వస్తాయి. ఈ ఇన్పుట్ అవుట్పుట్లో బిఐ అంటే హౌ మచ్ బ్లాక్ ఇన్పుట్ ఎంత ఉంది, బ్లాక్ అవుట్పుట్ ఎంత ఉంది అంటే ఇది ఐఓకి సంబంధించినటువంటిది. ఐఓకి కూడా మనకు సపరేట్ పెర్ఫార్మెన్స్ కమాండ్ ఉంది. జస్ట్ మనం vmstat కమాండ్తో కూడా ఈ ఐఓని బ్లాక్ ఇన్పుట్ బ్లాక్ అవుట్పుట్ని కూడా మనం చూడగలము. కన్ఫ్యూజ్ చేయడం కోసం vmstatలో ఇన్పుట్ అవుట్పుట్ చూడగలమా, CPU ఇన్ఫర్మేషన్ చూడగలమా, ఇవన్నీ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. వాటన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ వీడియోని మీరు తప్పకుండా చూడాలి, స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కసారి తెలుసుకున్నారంటే ఇంకా అవసరం ఉండదు, అది అలాగే గుర్తుండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సిస్టంలోకి వచ్చేటప్పటికి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ సిస్టమ్కి సంబంధించింది ఏముంటుందంటే నెంబర్ ఆఫ్ ఇంటరప్ట్స్. సిస్టమ్ కింద ఉండే ఇన్ అంటే ఇంటరప్ట్స్ అని నెంబర్ ఆఫ్ ఇంటరప్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 30గా చూపిస్తున్నటువంటిదే ఇంటరప్ట్స్ అనేది. ఇంకా సిస్టమ్ సిఎస్ నెంబర్ ఆఫ్ కాంటెక్ట్స్ చేంజ్డ్ ఎంత చేంజ్ అవుతున్నాయి అనేది 119 కింద మనం చూస్తాము, సిఎస్ అనే దాని కింద. ఇక CPU ఇన్ఫర్మేషన్లో ఆల్రెడీ చెప్పున్నాను. యూఎస్ అంటే యూజర్స్ ఎంతమంది ఉన్నారు. ఈ సిస్టంలో నేను ఒకదాన్ని లాగిన్ అయ్యాను, అందుకని యూజర్ 1గా చూపిస్తుంది. సిస్టమ్ 0 చూపిస్తుంది. ఐడియల్ 98% ఉంటుంది. వెయిటింగ్ 0 ఉంది, అంటే ఎటువంటి ప్రాసెస్ వెయిట్ చేయట్లేదు. స్టీల్ వచ్చేసి 1లో ఉంది. ఇది ఈ vmstat యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఇలాగే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆర్బి ఇది ఇందులో ఏమి ఉంటాయి, హెడ్డింగ్లో ఉండేటటువంటి ప్రాక్స్, మెమరీ, స్వాప్, ఐఓ, సిస్టమ్, CPU ఇవి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అంటే ఏంటి, బి అంటే ఏంటి, స్వాప్, డి, ఫ్రీ, బఫర్, క్యాచ్ అనేవి మెమరీ కింద ఉంటాయి. స్వాప్లో ఎస్ఓ ఉంటాయి, ఐఓలో బిఓ ఉంటాయి, సిస్టంలో సిఎస్ ఉంటుంది, అలాగే CPU కింద ఉండేటటువంటి హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మెమరీ గురించి మనం అడిగినప్పుడు ఎప్పుడు కూడా నెట్వర్క్ గురించి, మెమరీ గురించి, CPU గురించి అంటే టాప్ కమాండ్ గురించి ఎవరు అడగకుండా మాత్రం ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ చేయరు. మీకు గ్యారంటీగా జాబ్ ఇస్తున్నారు అంటే ఈ పెర్ఫార్మెన్స్ కమాండ్స్ని కంపల్సరీగా అడుగుతారు. అందరూ తెలుసుకోవాలి. ఇవి ఓన్లీ లైనక్స్ వాళ్ళే కాదు, డెవాప్స్ వాళ్ళు కానీ, AWS వాళ్ళు కానీ
లైనక్స్ సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళందరూ ఈ పెర్ఫార్మెన్స్ కమాండ్స్ని రన్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. రియల్ టైంలో వాళ్ళందరూ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నా ఈ విషయాలన్నీ మీకు చెప్పరు. జస్ట్ ఈ కమాండ్ ఈ మెమరీకి యూజ్ చేస్తామని ఓన్లీ vmstat. నీకు ఇంతలో ఉండేటటువంటి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు 10 నిమిషాల వీడియో రావచ్చు. అట్లీస్ట్ మీరు 1 or 2 minutes ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీను. ఇంకా ఈ కమాండ్ తోటి కొన్ని ఆప్షన్స్ని కూడా యూజ్ చేస్తాము. ఆ ఆప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకు కనపడకపోవచ్చు, కానీ vmstat -a అనేటటువంటి ఆప్షన్ యూజ్ చేసి కూడా కమాండ్ ఇవ్వచ్చు. ఇవన్నీ చిన్న చిన్న కమాండ్స్గానే ఉంటాయి. సేమ్ వాల్యూస్నే మనకు చూపిస్తుంది, కాకపోతే కొన్ని చేంజ్ అయినాయి. ఇక్కడ బిఐలో ఉండే వాల్యూ, ఇన్లో ఉండే వాల్యూ, బీఓలో ఉండే వాల్యూ, సిఎస్ ఇవన్నీ కొంచెం చేంజ్ అయినాయి అంతేనో. అప్పుడు ఇచ్చిన కమాండ్కి ఈ కమాండ్కి. -a అంటే ఏంటి అంటే ఇక్కడ ఇన్యాక్టివ్ ప్రాసెసెస్, యాక్టివ్ ప్రాసెసెస్ని -aతో మనం చూస్తాము. ఇక్కడ మనకు వచ్చేసి స్వాప్డ్ ఫ్రీ తర్వాత బఫరు క్యాచ్ కనబడకుండా యాక్టివ్ అనేటటువంటిది రీప్లేస్ అయినాయి. ఆ 2 వాల్యూస్ని చూడాలనుకున్నప్పుడు -a అనే ఆప్షన్ని ఫ్లాగ్ని యూజ్ చేస్తాము. ఇంకొక ఆప్షన్ ఏంటంటే -d, vmstat -d. ఈ vmstat -dలో వచ్చేసేటప్పటికి ఇక్కడ డిస్క్ యూసేజ్ స్టాటిస్టిక్స్ని మనం చూస్తాము. ఇది టోటల్గా మెమరీ యొక్క డిస్క్ మీద ఉండే మెమరీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ డిస్క్ నేమ్ ఏంటి, XVDA. ఇవి AWS సర్వర్ ఇది, అందుకే XVDA అని చూపిస్తుంది. టోటల్ ఎంత ఉంది, రీడ్స్ ఎంత ఉన్నాయి, రైట్స్ ఎంత ఉన్నాయి, ఇన్పుట్ అవుట్పుట్ ఎంత ఉంది, ఇది చూపిస్తుంది మనకు. ఇంకొక కమాండ్ ఏంటంటే అంటే డిస్క్ మీద ఎలా చూస్తారన్నప్పుడు vmstat -d అనే ఆప్షన్ తోటి చూస్తాము అని చెప్పండి. ఇంకొక కమాండ్ ఉంది vmstat తోటి మనకు ఎవ్రీ 4 సెకండ్స్కి నాకు 5 లైన్స్ మెమరీ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఎవ్రీ 4 సెకండ్స్కి 5 లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ప్రాంప్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఎవ్రీ 4 సెకండ్స్కి ఇప్పుడు 4 సెకండ్స్ టైం తీసుకుంటుంది, తర్వాత నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది, తర్వాత 4 సెకండ్స్ టైం తీసుకుంటుంది, నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది. అలా అప్ టు 5 లైన్స్ ప్రింట్ అయిన తర్వాత మనకు ప్రాంప్ట్ అనేది వస్తుంది. ఇలా మీరు ఏ వాల్యూనైనా ఇవ్వచ్చు. ఇక్కడ 1 సెకండ్ అయినా ఇచ్చుకోవచ్చు, 5 సెకండ్స్ అయినా ఇవ్వచ్చు, 10 సెకండ్స్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్స్ వస్తుంది, సెకండ్ ఇచ్చే నెంబర్ వచ్చేసి లైన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి ఎవ్రీ సెకండ్స్కి ఎలా మారుతుందో. ఇది మెమరీకి ఉండేటటువంటి 4, 5. ఇక ఇంకొక మెయిన్ కమాండ్ కూడా ఉంది, మనం క్యాట్తో కూడా చూస్తాం దీనిని. క్యాట్ /proc/ కమాండ్. ఇది ఫుల్ కమాండ్, ఇంపార్టెంట్ కమాండ్ ఇది. meminfo అనేటటువంటిది మనం మెమరీ చూడడానికి యూజ్ చేసేటటువంటి ప్రజెంట్ మెమరీ ఇన్ఫర్మేషన్ని చూడడం కోసం ఈ క్యాట్ ప్రాక్ meminfoని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి పెద్ద లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్ కమాండ్ ఎక్కడ ఉందో చూద్దాం, చాలా టాప్లో ఉంది. ఓకే, మెమ్ టోటల్లో కేబీలో ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా, కేబీలో ఉంటుందా, జీబీలో ఉంటుందా, ఎంబీలో ఉంటుందా అని చూడాలనేది ఈ కమాండ్తో మనం చూసుకోవచ్చు. కేబీలో ఉంది, అన్ని కేబీ వాల్యూసే ఉన్నాయి ఇక్కడ. టోటల్ మెమరీ మెమ్ ఫ్రీ. ఆల్రెడీ నేను కేబీస్ బిట్ దగ్గర నుంచి ఎండ్ వరకు మన ఐటీలో ఎలా డిస్క్ను కానీ మెమొరీని కానీ మెజర్ చేస్తారనేది ఒక వీడియోలో చెప్పున్నాను. అవి కూడా కంపల్సరీగా నేర్చుకోండి. కేబీ అంటే ఎంత, ఎంబీ అంటే ఎంత. ఒక ఐటీలో జాబ్ చేయాలి అంటే ఇవన్నీ మినిమం నాలెడ్జ్గా ఉంటాయి మనకు. ఇవన్నీ కంపల్సరీగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు ఈ కేబీ ఎంత అనేది ఇక్కడ దీన్ని జీబీలోకి మారిస్తే ఎంత వస్తుంది అనేది మీరు చూసుకోండి. ఆల్రెడీ చెప్పున్నాను ఇక్కడ.
ఇంకో వీడియోలో. ఇంకా మెమ్ ఫ్రీ ఎంత ఉంది, మెమ్ అవైలబుల్ ఎంత, బఫర్డ్, క్యాచ్డ్, స్వాప్ క్యాచ్డ్, యాక్టివ్, ఇన్యాక్టివ్, ఇవన్నీ సపరేట్ కమాండ్స్ ఇచ్చినాం. కానీ ఇక్కడ ఒక క్యాట్ టు ప్రాకు మెమ్ ఇన్ఫో కమాండ్ తోటి మనకు ఆల్ వాల్యూస్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ కమాండ్. ఈ కమాండ్ చెప్పండి చాలు, ఇంకా ప్రతిదీ అవసరం లేదు, ఇంత గుర్తుపెట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఈ కమాండ్ తోటి మనం మెమొరీని చూడగలము, మెమరీ టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ మెమరీ ఇన్ఫర్మేషన్ చూడగలము అని చెప్పండి చాలు. ఇది మెమరీ గురించి మనకు ఉండేటటువంటి లైనక్స్ కమాండ్ vmstat. దానికి ఆప్షన్స్ -a ఉంటుంది, -d ఉంటుంది. క్యాట్ ప్రాకు మెమ్ ఇన్ఫో అనేది మీరు క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మెమరీని ఎలా చూస్తాము, వర్చువల్ మెమరీని అని అడిగినప్పుడు vmstat కమాండ్ చెప్పండి. ప్రజెంట్ మెమరీ ఇన్ఫర్మేషన్ని ఎలా చూస్తాము అన్నప్పుడు క్యాట్ ప్రాకు మెమ్ ఇన్ఫో అనే కమాండ్ తోటి చూస్తామని చెప్పండి. ఇది వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కామెంట్ తోటి కలుద్దాం.